హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్కి. ఆల్రెడీ సిలబస్ వీడియో అనేది అప్లోడ్ చేశాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు, స్క్రీన్ మీదే మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇవాల్టి నుంచి మనం పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాము. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో కమింగ్ టు ద క్లాస్, యూనిట్ 1 ఏంటి మనకి? లాంగ్వేజ్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఆల్రెడీ ఇది మనకి తెలిసిందే, బట్ పెడగాజికల్ వ్యూ అనేది మనం బీఎడ్లో నేర్చుకుంటాం. ఇందులో చూసుకున్నట్టయితే లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఇంటరాక్షన్ ఇన్ ద డే టు డే ట్రాన్సాక్షన్స్. సో కరెక్టే కదా, భాష అనేది, లాంగ్వేజ్ అనేది డే టు డే ట్రాన్సాక్ట్ అవ్వడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో యూజ్ అవుతుంది. ఓకే, we use language to inform the people around us what we feel, what we desire and question, understand the world around us. సో లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తాము? మనం ఏం ఫీల్ అవుతున్నామో చెప్పడానికి, మనకి ఏం కావాలో చెప్పడానికి, క్వశ్చన్ చేయడానికి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకా we communicate effectively with our words, gestures and tone of voice in a multitude of situations. సో చాలా సిచ్యువేషన్స్లో మనం కమ్యూనికేట్ చేస్తాము లాంగ్వేజ్ తోటి. అందులోనే కొన్ని గెస్చర్స్ యూజ్ చేస్తాము, టోన్ ఆఫ్ వాయిస్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు టీచర్స్, ఓకే, ఏదన్నా చెప్పాలన్నప్పుడు, ఏదైనా లెసన్ చెప్పాలన్నప్పుడు కొన్ని చోట్ల మామూలుగా చెప్పుకుంటూ వెళ్తాం. ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ రేజ్ చేయాలి వాయిస్ అనేది, ఎక్కడ లో చేయాలి వాయిస్ అనేది మనకు తెలిసి ఉంటుంది యాజ్ ఎ టీచర్. సో అక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మనం చేస్తామన్నమాట. ఓకే, సో ఆ టోన్ ఆఫ్ వాయిస్ తోటి, అలాగే టీచర్గా మనం గెస్చర్స్ కూడా చేస్తూ ఉంటాం విత్ హ్యాండ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో అది కూడా, సో మల్టిపుల్ సిచ్యువేషన్స్లో మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం వర్డ్స్ తోటి, గెస్చర్స్ తోటి, టోన్ ఆఫ్ వాయిస్ తోటి కమ్యూనికేట్ చేస్తాము. ఓకే, బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వీ ఫార్మ్ బాండ్స్, టీమ్ వర్క్ విచ్ సపరేట్స్ హ్యూమన్స్ ఫ్రమ్ అదర్ యానిమల్ స్పీసీస్. సో కమ్యూనికేషన్ అనేది మనకి యానిమల్స్లో, వర్డ్స్లో కూడా చూస్తాము, కానీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ వాట్ వీ డూ, వీ కమ్యూనికేట్ త్రూ లాంగ్వేజ్. ఓకే, మనం ఆ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ బాండ్స్ అనేటివి ఫామ్ చేసుకుంటాం, టీమ్ వర్క్ అనేది ఉంటుంది ఇలా. సో ఈ క్యారెక్టరిస్టిక్సే మనల్ని యానిమల్ స్పీసీస్ నుంచి సపరేట్ చేస్తాయి. ఓకే, కమ్యూనికేషన్ డ్రైవ్స్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. సో కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య కానివ్వండి, టీచర్ స్టూడెంట్ మధ్య కానివ్వండి, సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తల్లి కొడుకుల మధ్య ఏ రిలేషన్ తీసుకున్నా, లేదా ఇద్దరు పర్సన్స్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి కూడా అవ్వచ్చు. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ ఫిజియాలజికల్లీ అండ్ మెంటల్లీ టిపికల్ పర్సన్ అక్వైర్స్ ఇన్ చైల్డ్హుడ్ the ability to make use as both sender and receiver of a system of communication that comprises a circumscribed set of symbols, for example sounds, gestures, etc. సో పుట్టినప్పటి నుంచి ఈ లాంగ్వేజ్ అక్వైరింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. అది ఏ లాంగ్వేజ్ అయినా కానివ్వండి. యాజ్ అ సెండర్గా అంటే మీరు మాట్లాడే వాళ్ళలా కావచ్చు, లేదా రిసీవర్గా అంటే చెప్పేది వినే వాళ్ళలా కావచ్చు. మీ కమ్యూనికేషన్ అయితే మీరు చేస్తూ ఉంటారు. ఓకే, ఒక సెట్ ఆఫ్ సింబల్స్ తోటి, అది మీ సౌండ్స్ కావచ్చు, గెస్చర్స్ కావచ్చు, రిటర్న్ ఫామ్లో కావచ్చు, ఓరల్ ఫామ్లో కావచ్చు. ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. సో అన్ని బీయింగ్స్లో కూడా లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కిందకే వస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఇన్నర్ థాట్స్ అండ్ ఎమోషన్స్, మేక్ సెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ థాట్, టు లెర్న్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్, to fulfill wants and needs, as well as to establish rules in order to maintain culture. సో లాంగ్వేజ్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా మీ ఇన్నర్ ఫీలింగ్స్ని, మీ ఇన్నర్ ఎమోషన్స్ని, మీ ఇన్నర్ ఐడియాస్ని బయట పెడతాం. అలాగే మీ లోపలున్న అబ్స్ట్రాక్ట్ థాట్స్ని కూడా వర్డ్స్ రూపంలో తీసుకొస్తాము, కమ్యూనికేట్ చేస్తాము. ఒకరితో ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటాం. మనకు కావాల్సినవి తెలుసుకొని ఇతరులకి చెప్పి దాన్ని తీసుకొచ్చేలాగా కూడా చూసుకుంటాం. అవునా? అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టుకుంటాం టు మెయింటైన్ ద కల్చర్. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ద్వారానే అవుతుంది. అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు కమ్యూనికేషన్ లేకపోతే కష్టం. సో లాంగ్వేజ్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ వర్బల్, ఫిజికల్, బయాలజికల్లీ ఇనేట్ అండ్ ఏ బేసిక్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో
ఇవన్నీ రీజన్స్ మీరు చూసుకుంటే కనుక లాంగ్వేజ్ అనేది ఎలా డిఫైన్ చేయొచ్చు? వర్బల్, అది వర్డ్స్ అవి యూజ్ చేస్తాం. ఫిజికల్గా కూడా మనం గెస్చర్స్ యూజ్ చేస్తాం. బయాలజికల్లీ ఇన్నేట్, అంటే మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అండ్ అలాగే బేసిక్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ లాగా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్. నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ ఎ లాంగ్వేజ్. సో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయండి, కానీ 0 లాంగ్వేజెస్ తోటి మీరు వరల్డ్ని ఇమాజిన్ చేసుకోగలుగుతారా? ఎలా మాట్లాడతాం? ఇప్పుడు నేను మీకు టీచ్ చేయాలనుకుంటున్నాను, లాంగ్వేజ్ లేదు, హౌ కెన్ ఐ టీచ్ యూ? అవునా? దేర్ విల్ బి నో ఇన్ఫర్మేషన్, నో ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అండ్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. అంతే కదా? ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్లో చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అండ్ ఎక్స్చేంజ్ చేసుకోలేము వ్యూస్ని, అండ్ అలాగే కమ్యూనికేషన్ కూడా ఉండదు పీపుల్ మధ్యలో రెగ్యులర్ లైఫ్లో. There will only be signs and gestures and shouts as in the days of the cave dwellers. So cave man, early man ఉన్న స్టేజ్లో సైన్స్, గెస్చర్స్, షౌటింగ్ ద్వారా ఉండేది. అదే ఇప్పటికి కూడా నడిచేది ఒకవేళ లాంగ్వేజ్ అనేది లేకపోతే. In those ancient times when life began, man obviously used a lot of sounds and signs to attract attention, to describe things and to get what he wanted. So పూర్వకాలంలో మనకి లాంగ్వేజ్ అనేది లేదు. సో ఆ టైంలో మనిషి ఏం చేసేవారు? డిఫరెంట్ సౌండ్స్ అనేటివి తీసుకొచ్చేవారు ఏం కావాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అవునా? దట్ వాజ్ ద ఓన్లీ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ ఇన్ దోస్ డేస్. సో అలా మాత్రమే కమ్యూనికేట్ చేసేవాళ్ళు సౌండ్స్ ద్వారా ఆ కాలంలో. ఈవెన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్ త్రూ సౌండ్స్ అండ్ స్మెల్స్. మనకి ఇప్పుడు మనం సౌండ్స్ తోటి కమ్యూనికేట్ చేసేవాళ్ళం ఎర్లీ మ్యాన్గా ఉన్నప్పుడు, కానీ అప్పుడు బర్డ్స్ కూడా అండ్ యానిమల్స్ కూడా సౌండ్స్ అండ్ స్మెల్స్ తోటే కమ్యూనికేట్ చేసేవి. They cannot speak. Birds and animals cannot speak. మనకు తెలిసింది. Deer are said to identify their herd through smells left on trees by other deers. Deer ఎలా కమ్యూనికేట్ చేసేది? ఇంకో డీర్ ఎక్కడుంది అనేది అవి వదిలి వెళ్ళే స్మెల్ తోటి చూసేటివి అనమాట. అంటే ట్రీస్ మధ్య నుంచి వెళ్ళినప్పుడు ట్రీ మీద ఈ డీర్ యొక్క స్మెల్ అనేది ఉండిపోతే ఇంకో డీర్ ఆ స్మెల్ చూసి ఓకే ఇటు నుంచి వెళ్ళారు మా వాళ్ళు అనేసి వెళ్ళేది. ఓకే, Bees are said to communicate through their intricate dancing and peculiar buzzing. తీగలేంటి? సపరేట్ డాన్సింగ్ అనేది ఉంటుంది వాటికి కమ్యూనికేట్ చేసుకోవడానికి, అలాగే బజింగ్ అనేది కూడా ఉంటుంది. ఆల్ కమ్యూనికేషన్ త్రూ స్మెల్స్, సౌండ్స్, డాన్సెస్ అమాంగ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ హ్యాస్ రిమైన్ ఇన్స్టింక్టివ్. సో యానిమల్స్ మధ్యలో ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో సౌండ్స్ ద్వారా, స్మెల్స్ ద్వారా, డాన్సింగ్ ద్వారా, ఇదంతా కూడా ఇన్స్టింక్ట్ ద్వారా, అంటే ఎవరో వచ్చి నేర్పించడము, కాన్షియస్గా తెలుసుకోవడము కాదు, వాళ్ళకి ఇన్బిల్ట్గా ఇన్స్టింక్టివ్గా ఈ కమ్యూనికేషన్ అనేది జరిగేదన్నమాట. ఓకే, బట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ఎ క్వాంటమ్ జంప్ ఫ్రమ్ హిస్ ప్రిమిటివ్ హ్యాండిక్యాప్స్ అండ్ అక్వైర్డ్ ద పవర్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ విత్ మార్వలస్ ఎఫెక్ట్. కానీ మీరు చూసుకున్నట్టయితే మనిషి ముందుగా ఏంటి ఇలాగే సౌండ్స్ తోటి కమ్యూనికేట్ చేసేవారు. సో ఆ ప్రిమిటివ్ హ్యాండిక్యాప్స్ నుంచి వాళ్ళ యూస్ కోసం, వాళ్ళ నీడ్స్ కోసం ఒక క్వాంటమ్ జంప్, అంటే పెద్ద జంప్ అనేది తీసేసుకున్నారు ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్. అవునా? అండ్ అలాగే లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా చూసుకుంటే మ్యాన్ ఎలోన్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఈజ్ ఎండోడ్ విత్ ద పవర్ ఆఫ్ స్పీచ్. సో యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, స్పీకింగ్ అనేది రాదు వాటికి, ఓన్లీ మ్యాన్కే ఈ పవర్ అనేది ఉంది. హీ సీమ్స్ టు హ్యావ్ అన్ ఇన్నేట్ కెపాసిటీ ఫర్ స్పీకింగ్. సో మనకు అది ఇన్బిల్ట్ కెపాసిటీ మాట్లాడడం అనేది. ఓకే, he has the ability to use his vocal cords, his tongue, lips and teeth to make specific sounds and sound clusters, words and word groups and sentences. మీరు చూసుకున్నట్టయితే మాట్లాడేటప్పుడు మన టీత్, మన టంగ్, మన వోకల్ కార్డ్స్, మన లిప్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో దాని ద్వారానే కొన్ని సౌండ్స్ అనేటివి, సౌండ్ క్లస్టర్స్ అనేటివి, వర్డ్స్ అనేటివి, వర్డ్ గ్రూప్స్ అనేటివి, సెంటెన్సెస్ అనేటివి ఫామ్ చేస్తున్నాం. ఇది ఇన్బిల్ట్గా మనకు వచ్చింది చిన్నప్పటి నుంచే. He was developed the ability to use his brain for identifying and naming objects. సో ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక లేబుల్, నేమింగ్ అనేది ఇవ్వడం మనకి ఆ ఎబిలిటీ కూడా ఉంది. ఆ నేమింగ్ చేసి వాటిని క్లాసిఫై చేయడం, క్లాసిఫైయింగ్ దెమ్ అండ్ యూజింగ్ దెమ్ ఫర్ హిస్ నీడ్స్. సో సపరేట్గా క్లాసిఫై చేసి నీడ్స్కి తగ్గట్టుగా యూజ్ చేసుకోవడం. ఓకే, బై మీన్స్ ఆఫ్ స్పీచ్ హీ మింగిల్స్ విత్ హిస్ ఫెలోస్, కోఆపరేట్స్ విత్ దెమ్ అండ్ మేక్స్ హిస్ లైఫ్ ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్. సో మాట్లాడడం ద్వారా, ఓకే, చుట్టూ ఉన్న వాళ్ళతో మింగిల్ అవ్వడము, కోఆపరేటివ్గా ఉండడము, లైఫ్ని సిస్టమేటిక్గా ఆర్డర్గా చేసుకోవడము మనిషికే సాధ్యం.
Of course, he also quarrels with his fellow men at times and makes himself unhappy. సో స్పీకింగ్ అన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్ని మంచి మాటలే వస్తాయని లేదు కదా. వి మేక్ అవర్ సెల్స్ హ్యాపీ అండ్ ఆల్సో వి మేక్ అవర్ సెల్స్ అన్హ్యాపీ విత్ అవర్ వే ఆఫ్ స్పీకింగ్. క్వారల్స్ అనేటివి, ఫైటింగ్స్ అనేటివి కూడా జరగవచ్చు. ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్, యాంగర్ అండ్ హేట్రెడ్, సింపతి అండ్ ఫెలో ఫీలింగ్ ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ త్రూ హిస్ స్పీచ్. సో అన్ని ఎమోషన్స్ కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? మన యొక్క స్పీచ్ ద్వారా, మాట్లాడడం ద్వారా. స్పీచ్ ఎలోన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్ మేక్స్ లైఫ్ ఆన్ ఎర్త్ బేరబుల్ ఆర్ అన్బేరబుల్ యాజ్ ద కేస్ మే బీ. సో మాట్లాడడం ద్వారానే నీ లైఫ్ని నువ్వు బేరబుల్గా చేసుకోవచ్చు, లేదా అన్బేరబుల్గా కూడా చేసుకోవచ్చు. హ్యాపీనెస్ ఉండొచ్చు, లేదా సాడ్నెస్ అయినా అవ్వచ్చు. ఓకే, స్పీచ్ ఈజ్ thus a unique possession of man and distinguishes him from animals. అందుకే స్పీచ్ అనేది యూనిక్ మనకి, హ్యూమన్ బీయింగ్స్కి, అలాగే యానిమల్స్ నుంచి మనల్ని వేరు చేస్తుంది. లాంగ్వేజ్ హ్యాస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ టు మేక్ మ్యాన్ గుడ్ అండ్ నోబుల్ ఆర్ బ్యాడ్ అండ్ ఇగ్నోబుల్. సో మనం మాట్లాడే మాటలు బట్టి, మనం యూజ్ చేసే లాంగ్వేజ్ బట్టి కూడా మనం మంచి వాళ్ళమా, నోబుల్ వాళ్ళమా, లేదా చెడ వాళ్ళమా, ఇగ్నోబుల్ వాళ్ళమా అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, ద ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ అమాంగ్ పీపుల్ like the exchange of currency lays the foundation for society and social groupings, countries and colonies, nations and governments. అంతే కదండి, మాట్లాడడం ద్వారానే ఇది మన గ్రూప్, ఇది మన కమ్యూనిటీ, వీళ్ళకి నాకు ఫ్రెండ్షిప్ బాగా కుదిరేలా ఉంది, మేము ఒకటే లెవెల్లో ఆలోచిస్తున్నాం, ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజ్ ద్వారానే తెలుస్తుంది. ఓకే, సో అన్నిటికీ ఫౌండేషన్ అనేది వస్తుంది అనమాట. పవర్ఫుల్ స్పీకర్స్ అండ్ రైటర్స్ హ్యావ్ స్టిర్డ్ ద ఫీలింగ్స్ ఆఫ్ దేర్ ఆడియన్స్. సో మీరు రాజన్న సినిమా చూసుకున్నట్టయితే అందులో పాటల ద్వారా మనుషులలో ఈ ఫ్రీడమ్ యొక్క ఈ ఫీలింగ్ అనేది పెంచడం చూశారు, గమనించారు, అవునా? సో మాట్లాడడం ద్వారా, మన స్పీచ్ ద్వారా, మన లాంగ్వేజ్ ద్వారా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. పవర్ఫుల్ స్పీకర్స్ మీరు చూసుకున్నట్టయితే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. సో వాళ్ళు మన లైఫ్ని చేంజ్ చేసే విధంగా కూడా మాట్లాడతారు. సో అంత పవర్ ఉంది లాంగ్వేజ్కి. ఇక్కడ అదే మనకి చెప్తున్నారు. ఓకే, effective teachers have earned the lasting goodwill of their students and the community at large. So as a teacher మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి చాలా బాగా ఉండాలి. ఓకే, ఈజీగా కమ్యూనికేట్ చేసేలాగా ఉండాలి, అలాగే మీ స్టూడెంట్స్ మీద మంచి ఇంపాక్ట్ ఇచ్చేలా ఉండాలి. ఓకే, సో అలాంటి టీచర్స్ స్టూడెంట్స్కి బాగా గుర్తుంటారు. సో మీరు కమ్యూనికేషన్ ద్వారా కూడా యూ క్యాన్ స్టాండ్ అవుట్. ఓకే, as speech exposes a man's personality, collective speech patterns and utterances give us valuable insights into particular social groups and their behavior. So స్పీచ్ అనేది ఒక మనిషి యొక్క పర్సనాలిటీ చెప్పగలుగుతుంది. ఓకే, కలెక్టివ్ స్పీచ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అటరెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక సోషల్ గ్రూప్ కానివ్వండి, కొందరు బిహేవియర్ గురించి కానివ్వండి, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటివి. ఓకే, ఇంకా చూసుకుంటే ద లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్ రిఫ్లెక్ట్స్ దేర్ కలెక్టివ్ బిహేవియర్. అఫ్ కోర్స్ మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో ఇట్ రిఫ్లెక్ట్స్ అనమాట. ఇట్ ఎన్రిచెస్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీ ఎన్రిచెస్ ఇట్స్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది ఇండివిజువల్స్ని ఎన్రిచ్ చేస్తే సొసైటీ అనేది లాంగ్వేజ్ని ఎన్రిచ్ చేస్తుంది. సో దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియోలో లాంగ్వేజ్ అరౌండ్ అస్ అనే యూనిట్ 1ని స్టార్ట్ చేశాము ఇన్ పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ బిఎడ్ వాళ్ళకి. ఓకే, సో ఇందులోనే వాట్ ఈస్ లాంగ్వేజ్ అనేది బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ అనేది చూసాము. దాంతోపాటుగా కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నోట్స్ అనేది. ఓకే, సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయినా, ఈ లాంగ్వేజ్ క్లాసెస్ని కంటిన్యూ చేయాలనుకన్నా ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, అండ్ అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ ఇంకొక విషయం అండి, ఇంకొక కొత్త సబ్జెక్ట్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో ఆ కొత్త సబ్జెక్ట్ని కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.